శుద్ర పూజలు, చేతబడులు, ఆయన చెత్త బుద్ధికి నిదర్శనం అది. ఈ నవీన యుగంలో చేతబడులు, శుద్ర పూజలు మాట్లాడుతున్నాడంటే ఎంత అసమర్థుడో, ఎంత పనికిమాలినోడో క్లియర్గా ప్రజలకు అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, మరి మీరు కూడా చేతబడి చేసే ముఖ్యమంత్రి అయినారా? తెలంగాణ ప్రజలకు చేతబడి చేసినారా? మీరు కూడా శుద్ర పూజలు చేసే అంత బ్రహ్మాండంగా నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తా ఉన్నారా ఇవాళ? ఇంత తెలివి తక్కువ మాటలు ఎట్లా ఉండి మీరు మీ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడతారు మీ గురించి నాకు అర్థం అవ్వట్లేదు. మీ ఇంట్లో చేస్తారా శుద్ర పూజలు? మరి మీరు మాట్లాడే మాటలు అవి అసలు ఈ సైన్స్ కాలంలో, ఈ నవీన యుగంలో ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు, చిల్లర డ్రామాలు ఎన్ని రోజులు? ఇంకా 3 సంవత్సరాలు నిండింది. ఇప్పటి వరకు ప్రజలు చేయాల్సిన పనుల గురించి మాట్లాడకుండా ఇవే చిల్లర మాటలు. మొన్నటి వరకు భూత పురాణాలు, ఇవాళ కొత్తగా శుద్ర పూజలు. ఎంత దౌర్భాగ్యపు మాటలండి ఇవి. పిల్లలకు మీరు పంపించే సందేహం ఏంది? విద్యార్థులకు మీరు పంపించే సందేహం ఏంది? రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతున్నారు. ఆల్రెడీ ఎకనామికల్గా వెనకపోతా ఉంది, ఆలోచనలో కూడా వెనక్కి తీసుకుపోతున్నారు. మీరు శుద్ర పూజలని ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఇంతకంటే దిగజారుడు ఏమైనా ఉంటుందా? ఇంత దిగజారుడైన ముఖ్యమంత్రిని అసలు చరిత్ర చూడదు కూడా. మళ్ళీ ఇప్పుడు అలా చూడలేదు, మళ్ళీ భవిష్యత్తులో చూడదు. శుద్ర పూజల గురించి ఇంత దుర్మార్గంగా, చేతబడుల గురించి చిల్లర భాష. అమ్మ ఇక ఆఖరికి ఎప్పుడు కుటుంబ సభ్యులను ఇంక్లూడ్ చేయగానే, తల్లి గీతమ్మ కొద్దిగా మీ ఆయన డాక్టర్కి చూపెట్టమ్మా ఒకసారి. ఎప్పుడు తెనల్లి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడాను కానీ, ఎందుకంటే నువ్వు వచ్చిన కుటుంబం కానీ, మీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినావు, నువ్వు గొప్ప ఆలోచనల కుటుంబం నుంచి వచ్చినావు నువ్వు కూడా, దయచేసి మీ ఆయనని ఒకసారి డాక్టర్కి చూపెట్టమ్మా. ఇంత చిల్లర భాష పనికిరాదమ్మా. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవాళ. సరే చిల్లర మాటలు మాట్లాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడు, కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ స్థాయికి ఒక హోదా ఉంటుంది. రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాష ఉంటుంది. దయచేసి తల్లి నిన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఆయన భాషలో మార్పు తీసుకురా, ఆయన ఆలోచనలో మార్పు తీసుకురా. అదేవిధంగా ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం తల్లి లక్ష్మీదేవి ఈయనకు మంచి బుద్ధి కలిగించుగాక అని చెప్పి తల్లిని కూడా వేడుకుంటా ఉన్నాను. ఇవాళ భవిష్యత్తులో ఇట్లాంటి మాటలు ఇప్పుడన్నా మాట్లాడకుండా చెయ్యమ్మా అని చెప్పి తల్లిని కూడా వేడుకుంటా ఉన్నాను.